హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్, మోస్ట్ ఆఫ్ మై వ్యూయర్స్ ఇంజనీరింగ్ 2025-26 సంవత్సరంలో ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నా యొక్క వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. మీరు ఈ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ వీడియోని తప్పనిసరిగా చూడవలసిందే చిట్ట చివరి వరకు. ఒక 5 ఇంపార్టెంట్ విషయాలు మీరు ఇంజనీరింగ్ జర్నీని స్టార్ట్ చేయబోయే ముందు మనం పరిశీలన చేసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. సో ఈ 5 ఇంపార్టెంట్ విషయాల్ని మీరు గవర్నమెంట్ కాలేజీలో చేరినా, ప్రైవేట్ కాలేజీలో చేరినా మీరు మొదలుపెట్టేటప్పుడు మాత్రం మీ ఇంజనీరింగ్ డిగ్రీని ఈ 5 విషయాలు మనం చూసేద్దాం. సో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో నేను మీకు చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి లైకే నాకు మీరు ఇచ్చేటువంటి అతిపెద్ద బూస్ట్ అన్నట్టు. కాబట్టి అందరూ కూడా ఛానల్ని చూస్తున్నారు కాబట్టి మీరు ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి. వీడియోని లైక్ చేసినట్లయితే ఇది చాలామంది విద్యార్థులకు చేరుతుందన్నమాట. సో ఇందులో 5 పాయింట్లో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే మీరు ఫస్ట్ బ్రాంచ్ అండి, అండర్స్టాండింగ్ యువర్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో మీరు రైట్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే చాలా క్రూషియల్ అనేది ఉంటుందన్నమాట. సో మీ అభిరుచిని బట్టి, మీ ఆలోచనలు బట్టి, మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ని బట్టి మీ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సిఎస్సిలో తీసుకుంటేనే దగ్గర ఒక 10 బ్రాంచ్లు ఉన్నాయి. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఐఓటీ, సిఎస్సిలోనే జనరల్ సిఎస్సి, ఓకే, సిఎస్సి ఏఐడిఎస్, ఓకే, ఇట్లా మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద మనం మంచి కసరత్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు కొంచెం డల్ స్టూడెంట్ అనుకోండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ కొంచెం సిలబస్ టఫ్గా ఉంటుంది, ఎగ్జామ్స్ కూడా కొంచెం టఫ్గా ఉంటాయి. కాబట్టి అట్లా ఆలోచన ఉన్నప్పుడు మీరు అది కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు రీసెర్చ్ ఓరియంటేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఓరియంటేషన్లో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొక విషయాన్ని మీరు గమనించుకోవాల్సిందంటే అకాడమిక్ కల్చర్ ఉన్నటువంటి కాలేజీలోకి వెళ్ళాలండి. అకాడమిక్ కల్చర్ అంటే కొన్ని కాలేజీలో ఎంజాయ్మెంట్ కల్చర్ ఉంటుంది. ఉదాహరణకి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది. జస్ట్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది కాలేజీ, చూపులు గుర్రం అన్నట్టు. ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, ఇది చూపులు గుర్రం. చూపులు గుర్రాలను చూసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసేసి చట్టం కాదు, అక్కడ అకాడమిక్ కల్చర్ ఉందా లేదనేది చూసుకోవాలన్నమాట. సో అట్లా కాకుండా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే ఆల్రెడీ మీరు ఏదైనా ఒక స్పోర్ట్స్లో ఉన్నారు, లేకపోతే మీరు ఒక భరతనాట్యమో, లేకపోతే ఒక సింగరో, ఫ్లూటిస్టో, ఇట్లా మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉన్నప్పుడు కాలేజ్ వాళ్ళు అందుకు సపోర్ట్ చేస్తారా లేదని చూసుకోవాలి. మెజారిటీ చాలా కాలేజెస్ వాళ్ళు ఏలు ముద్రగాళ్ళు ఉంటారు అనమాట. ఆడికి అసలు మీరు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది చైర్మన్లకి. అట్లాంటి ఎదవల కాలేజీలో కాకుండా జర చదువుకున్నటువంటి కాలేజ్ చైర్మన్స్ ఉన్నటువంటి కాలేజీలు చెప్తే మీరు ఏం చెప్తున్నారు, మీరు రిక్వెస్ట్ ఏంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల ఈ అంగుటి చేపగాళ్ళ దగ్గర చదవకుండా ఉండటం అనేది ఉత్తమ మార్గం అనమాట. సో రెండోది వచ్చేసి మీరు ఎప్పుడైనా మనం డిగ్రీలో చేరుతున్నాం అన్నట్లయితే అది గ్యారంటీ జాబ్ అనేది కాదండి. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు మనం ఎత్తకపోయేసి ఒకటి 10 లక్షలు డొనేషన్ కట్టేసాము, మా పని అయిపోయింది, ఇంక మిగిలినోడి కాలేజ్ వాడి బాధ్యత ఆడు ఉద్యోగం ఇవ్వడం అనేది. అలా కాదండి. ఇది మీరు ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం మాట చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి హార్ష్ రియాలిటీ ఏంటంటే ఈవెన్ టాప్ 10, టాప్ 20 కాలేజ్లో కూడా, ఈవెన్ ఐఐటి, IIITస్లో కూడా చాలా తక్కువ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. చాలా హై కాంపిటీషన్ ఉంది బికాజ్ ఆఫ్ ఏఐ, రెసిషను, వార్స్, రకరకాల ఫ్యాక్టర్స్. పర్టికులర్గా ఏఐ అనేది చాలా ఉద్యోగాలను మింగేస్తుంది. కాబట్టి మీరు కేవలం కాలేజ్ అటెండ్ అవ్వటం, సిలబస్ని కవర్ చేసుకోవడమే కాకుండా ఎక్స్ట్రా టైం తీసుకోవాలి. ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్స్ నేర్చుకునేదానికి మీరు ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే Tier 2, Tier 3, Tier 4 కాలేజెస్లో ఉంటారో ఈ కాలేజ్లో ఉన్నటువంటి పిల్లలు మాత్రం ఇది ఎక్స్ట్రా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేజీలో చేరేసాం, డొనేషన్ కట్టేసాం అనేది మా ఆలోచన మానేసి మీరు ఈ ఎక్స్ట్రా కరికులర్ స్కిల్స్ మీద, అదేవిధంగా డిజిటల్ లెర్నింగ్ అనేటువంటిది మీ యొక్క డైలీ రొటీన్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం దగ్గర నుంచి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం దగ్గర నుంచి, ఏదైతే ఇండస్ట్రీలో జరిగేటువంటి ఏదైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో వీటి మీద ఎప్పటికప్పుడు డేగ కన్నుతో మనం గమనిస్తూ సో వాటిని మనం అప్డేట్ తీసుకున్నట్లయితే మన యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంది. మీరు మంచి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకోవాలన్నమాట. టాప్ 3 విషయం, ఇంకొక విషయం ఏంటంటే ప్లేస్మెంట్ కల్చర్ అనేది. చాలామంది, నేను ఒక గ్రిమ్ సీక్రెట్ మీకు చెప్తాను. మన హైదరాబాద్ కాలేజెస్ గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే మనం హైదరాబాద్ బేస్గా ఉన్నాం కాబట్టి. మీరు అనుకుంటారు కదా, సపోజ్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ కాలేజ్ ఉంది, లేకపోతే గోకరాజు కాలేజ్ ఉంది, సిబిఐటి కాలేజ్ ఉంది, సివిఆర్ కాలేజ్ ఉంది, లేకపోతే శ్రీనిధి కాలేజ్ ఉంది, నారాయణమ్మ కాలేజ్ ఉంది. ఇవన్నీ మనం అందరం కూడా ఏమనుకుంటాం టాప్ 10 కాలేజ్, బీవీఆర్ఐటి కాలేజ్. ఈ కాలేజీల్లో ఒక ప్లేస్మెంట్ గురించి ఒక కాలేజ్ యాజమాన్యం ఎంత ఖర్చు పెడుతుంది అని మీరు గమనించినట్లయితే మీరు ఆశ్చర్యపోయే అమౌంట్ నేను చెప్తాను. మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఈ లోపల మీరు ఒక కామెంట్ కూడా రాయండి. 3 నుంచి 5 వేల రూపాయలు అండి. వీళ్ళు ఎంత డొనేషన్ అనేది తీసుకొని ఎంత కంచి కాలేజ్ కానీ ఒక ప్లేస్మెంట్ మీద ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేటువంటి ఖర్చు పర్ స్టూడెంట్ మీద మ్యాక్స్ ఆఫ్ 5,000
ప్లస్ ఎవడన్నా ప్లేస్మెంట్ ఆఫర్ తీసుకొని వస్తే కంపెనీ వాడికి ఒక 10,000. అంటే ఎవరైతే ప్లేస్ అవుతారో వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి లంచం రూపంలో ఇస్తూ ఉంటారు, అదొక 10,000. వీళ్ళు సిఆర్టీ ట్రైనింగ్ కోసం పెట్టే ఒక 5,000. 5,000 కూడా ఎవరు, చాలా కాలేజీలు అయితే 3,000. గోజారి దాంట్లో సగం ఎగ్గొట్టి సగం మంచి చేసి టీకేఆర్ కాలేజీలో ఉంటే వాళ్ళందరికీ సున్నం పెడతాడు అనమాట అందరి చేత. ఎందుకని వాడికి 5 ఏళ్ళ నుంచి ప్లేస్మెంట్స్ వెళ్ళేవాడు మహానికి, కానీ 5 లక్షలు డొనేషన్ తీసుకుంటాడు. అయినా సరే వాడు నాకు రోడ్లో ఉంది కాబట్టి అందరూ వచ్చి నిండిపోతారు అనేటువంటిది పొగరు ఉంటుంది అన్నట్టు అది అట్లా. కానీ ప్లేస్మెంట్ కల్చర్ కానీ ఎంతో కొంత ఇప్పుడు కంపారిటివ్లీ తీసుకున్నప్పుడు సిబిఐటి కానీ గోకరాజ్ కానీ సీఎంఆర్ వాళ్ళు ఎన్నో కొన్ని ప్లేస్మెంట్ చేయగలుగుతున్నారు. 5,000 కూడా మిగిలిన కాలేజ్ వాళ్ళు అసలు పెట్టట్లేదు. కాబట్టి మీకు ఇంకొక గ్రిమ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఎవరైతే Tier 3 కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లో ఇప్పుడు మనకు 175 కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి కదా, దాదాపు 100 కాలేజీలు అసలు ప్లేస్మెంట్ ఆఫీసరే లేడు. అంటే అసలు ఆ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ అసలు ఆ కల్చర్ అనేదే లేదు వాళ్ళ దగ్గర. అమ్మ 5,000 రూపాయలు పెట్టాలా, వాళ్ళకి వచ్చేది అంతా ఫీజు రీయింబర్స్మెంట్ స్టూడెంట్, అది 4 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ప్లేస్మెంట్ మీద ఎక్కడ పెడతారు? వీళ్ళకంటే ఏదో డొనేషన్లో మస్కా కొట్టి నొక్కేస్తారు కాబట్టి దాంట్లో నుంచి ఎంతో కొంత ట్రైనింగ్ కోసం ఖర్చు పెడుతున్నారు. మీరు ఒక విషయం నేను ఇక్కడ పేరెంట్స్ అందరూ గుర్తుపెడతాను. మీరు 15 లక్షలు డొనేషన్ కట్టే కాడ ఒక 10 లక్షలు కట్టి ఒక 5 లక్షలు ఆన్లైన్ పోర్టల్స్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకునే దానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఓకే, సో మీరు ఎప్పుడు కూడా క్లాస్లో టాప్ 5%లో ఉంటే మాత్రమే మీ యొక్క ప్లేస్మెంట్ అనేది వస్తుంది అనేటువంటి నమ్మకం కావచ్చు. అది కూడా Tier 2 కాలేజెస్ వరకే. Tier 3 కాలేజెస్లో అయితే ఇంకా అసలు ఆ పరిస్థితి లేనే లేదు. మీ అదృష్టం, మీరు ఆన్లైన్లో పోవాలా, మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలి తప్ప కాలేజీలో అయితే అంత సినిమా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాకల్టీ జీతాలు ఇచ్చేది ఎక్కువ కాబట్టి ప్లేస్మెంట్ ఆఫీసర్ నేనేం చెప్పినా 100 కాలేజీల్లో లేరు, కేవలం 75 కాలేజీల్లో ఉన్నారు. ఆ 75 కాలేజీలో కూడా సీరియస్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఎంతమంది అంటే ఒక 30 to 35 మెంబర్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్. అంటే ఒక నెల జీతం వచ్చేసి 1 లక్ష రూపాయలు పెట్టుకొని ఇచ్చి ఏదో ప్లేస్మెంట్ చేసే ప్రయత్నం చేసే కాలేజీలు ఒక 30-40 కాలేజీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలేజీలో ఉన్నాయి. కొంతమంది ఈ ట్రైనింగ్ అంతా కూడా అవుట్సోర్స్ ఇచ్చేస్తారు. అవుట్సోర్స్ అంటే ఒక స్టూడెంట్కి 1,500 ఇస్తాము అట్లా ఇది వాస్తవం అండి. మీ పిల్లవాడి మీద ఈ 4 ఏళ్లలో ఎవరైతే పర్సనల్గా కేర్ తీసుకొని పర్సనల్గా 1కి 4 సార్లు విజిట్ చేసుకొని అది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అనుకోండి లేకపోతే ఎక్స్పర్ట్స్ని కలిసేసి 1 లక్ష రూపాయలు పెట్టినట్లయితే ప్లేస్మెంట్ యొక్క ప్రాబబిలిటీ అంతకుముందు 10% ఉన్నట్లయితే 90% పెరుగుతుందండి. మొత్తం కాలేజీ మీద దెబ్బేస్తే వాడు అసలు ఏం పెట్టడు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి. పాపం వాడి దగ్గర సోర్స్ కొంతమందికి ఉండదు, కొంతమంది ఉన్నా కానీ ఎందుకు పెట్టాలి అనుకునేటువంటి బ్యాచ్ చాలామంది ఉంటారు. ఈ విషయాన్ని అందరూ కూడా పరిగణనలో తీసుకోవాలి. ఇంకొక 4వ ఫ్యాక్టర్ వచ్చేసి CGPA అండి. ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో మీరు అబ్రాడ్లో మంచి ఇప్పుడు మీరు అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి ముట్టుకోకుండా అమెరికాని ముద్దు పెట్టుకోకుండా మనం అసలు ఆగలేం. ఏ కాడికి ఎంత పర్సంటేజ్ వచ్చినా ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. డాలర్ డ్రీమ్స్ అనేది అందరికీ ఉంటాయి కాబట్టి మీరు CGPA తెచ్చుకోకుండా 8.5 అండ్ అబోవ్ CGPA కానీ వచ్చినట్లయితే మీకు అబ్రాడ్లో మంచి యూనివర్సిటీస్ వస్తాయి, QS ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ వస్తాయి. అదే జర్మనీ లాంటి దేశానికి పోయినప్పుడు మీరు 0 ఫీజు తోటే మీ MBA కానీ MS కానీ కంప్లీట్ చేసుకోవచ్చు, మీకు 8.5 అబోవ్ ఇది వచ్చినట్లు. దీంతోపాటు మీరు GRE ఎగ్జామ్స్ కానీ GMAT ఎగ్జామ్స్ కానీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటిని సెకండ్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా టోఫెల్ లాంటి ఎగ్జామ్స్ ఏదైతే ఇంగ్లీష్ స్కిల్స్కి సంబంధించినటువంటి టోఫెల్ కానీ IELTS ఎగ్జామ్స్ని కానీ మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా మీరు హయ్యర్ స్టడీస్లో కూడా ఒక ప్లాన్డ్ యాక్టివిటీతో వెళ్ళాలి. మీరు ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడంలోనే భుజం తట్టుకుంటా ఉంటే ఎప్పటికి మీరు ఇప్పుడు ఇన్ని యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంజనీరింగ్ అంటే జోక్ కాదు, అది చాలా సీరియస్ ఎడ్యుకేషను. మీరు ఈ 4 ఏళ్ళు కష్టపడి చదివినట్లయితే మీకు లైఫ్ టైంలో సెటిల్ అవుతుంది. 4 ఏళ్ళు ఎంజాయ్ చేసినట్లయితే మిగిలిన 40 ఏళ్ళు 4 ఏళ్ళు అమీర్పేటలో మిగిలిన 36 ఏళ్ళు వైఫ్ దగ్గర తిట్టించుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ప్రియారిటీ వచ్చేసి 5వ పాయింట్ వచ్చేసి స్కిల్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ అండి. కాలేజ్ లైఫ్ అంటేనే ఫన్ ఉండకూడదని ఎంజాయ్మెంట్ చేయకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? ఫస్ట్ మీ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ మీ తల్లిదండ్రుల రక్తం దారబోసి మీకు ఫీజులు కడుతున్నారు కాబట్టి మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరాజ్ ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనేక విషయాలు తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేనటువంటి విషయాలు మన స్నేహితులతో షేర్ చేసుకుంటాం. సో మీరు 4 ఫ్రెండ్స్ ఉన్నట్లయితే ఒక మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి, మంచి లైక్ మైండెడ్ ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. సో అది డిస్ట్రాక్ట్ చేసుకునే దానికి కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోసము లేకపోతే కంబైన్డ్ స్టడీస్ కోసము సెల్ఫ్ గ్రోత్ కోసము ఈ ఫ్రెండ్షిప్ ఉపయోగపడాలి తప్ప పక్కన వాడు దమ్ము కొడుతున్నాడు మనం కూడా అడిగితే పోయి దమ్ము కొడదాం, పక్కన వాడు బీరు తాగడం రమ్మను ఇది కాదు. అది ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ ఇస్ ఓకే, బట్ మీరు అదొక యజ్ఞం చేసినట్టు దాని మీద చేస్తున్నారు తప్ప ఫోకస్డ్గా మీరు ఒక కోడింగ్ రాయటం దానికోసమో లేకపోతే మీరు ఒక స్పోర్ట్స్ ఒక టీం కోసమో లేకపోతే కంబైన్డ్ స్టడీస్ కోసమో ఈ ఫ్రెండ్షిప్ని వాడుకుంటే మీకు ఆ ఫ్రెండ్స్ వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది. క్లాసులో లెక్చరర్ గొంతు దించుకొని చెప్తే అర్థం కానటువంటి విషయము ఒక ఫ్రెండ్ వచ్చేసి దగ్గర కోసం పెట్టుకుని ఒక 15 నిమిషాలు అని చెప్పిందంటే ఆ సబ్జెక్ట్ అర్థమైపోయేసి సబ్జెక్ట్ పాస్ అయిపోయేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయన్నమాట.
సో ఈ యొక్క కీలకమైన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ పరిగణలో తీసుకోవాలి. సో ఇటువంటి మోటివేషనల్ వీడియోస్, ఇటువంటి అవసరమైనటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి కీ ఫ్యాక్టర్స్ని, కీ పాయింట్స్ని నేను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.